హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ మీగడతోటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఈజీగా మిక్సీ జార్లో చూపిస్తాను. నేను ఎలా చేస్తాను అనేది ఈ ప్రాసెస్ చూపిస్తాను, సింపుల్గా చూసేసేయండి. ఇప్పుడు మనం ఈ మీగడంతా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం ఇదే బౌల్లో ఇలాగ వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసి ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ ఆపుతాం. చూసారా, మనకి వెన్నపూస రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఇది వెన్నను తీసి నీట్గా కరిగించుకుందాం. చూసారు కదా, ఇలాగ మనం వెన్నపూసని ఇలా తీసుకుందాము. నీట్గా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మంచి వాటర్ వేసి కడుగుదాం. చూసారు కదా, ఇలాగ గిన్నెలోకి తీసుకున్నాను. ఇది వేస్ట్ ఇలా వచ్చింది. చూసారా, మనం మీగడ తీసిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇప్పుడు నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కడగాలి. ఇలాగ మంచి వాటర్ వేసుకొని కడగాలి. ఈ ముద్ద పైకి తేలేలాగా ఇలాగా వాటర్ ఎక్కువ వేసుకొని ఇలాగ నీట్గా కడగాలి. స్మెల్ కానీ ఏదైనా ఉన్న మీగడకి అదంతా పోయేలాగా కడిగి మనం నెయ్యి తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా, మనం డైలీ ఇలాగ మీగడ తీసి ఉంచుకోవడం వల్ల మనం ఇంట్లోనే నెయ్యి ఇంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని పడబోసి మళ్ళీ మంచి నీళ్ళు పోసి ఒకసారి కడుగుదాం. ఇప్పుడు మనం మీగడని ఇలాగ కడిగి వేరే గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వెన్నని కరగబెట్టుకుందాం. చూసారు కదా, ఇలాగ సిమ్లో పెట్టుకొని మనం నెయ్యి చేసుకోవాలి. వెన్న ఇలాగ మెల్ట్ అవుతూ ఉంది. ఇలాగే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేయాలి. నెయ్యి చేయడం అనేది సిమ్లో ఉండాలి స్టవ్. ఇక్కడ నుంచి నెయ్యి కమ్మగా స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ సిమ్లో చేయాలి. చూసారు కదా, ఇలాగ నెయ్యి రెడీ అవుతుంది. మనం నెయ్యి కరగబెట్టేది కొంచెం ఎక్కువ టైమే ప్రాసెస్ పడుతుంది, ఎందుకంటే ఇదంతా సిమ్లో చేయాలి కాబట్టి. చూసారా, ఇప్పుడు మనకి నెయ్యి అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా వస్తుంది నెయ్యి అనేది. చూసారా, నెయ్యి ఇప్పుడు ఇలా వచ్చేసింది. కొంచెం ఇంకొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు ఉంచుతాం. ఇంకొంచెం సిమ్లోనే చేసుకోవాలి. చూసేసారు కదా, సింపుల్గా మనం మేగడని తీసుకొని సింపుల్గా మిక్సీ వేసుకొని ఈజీగా ఇలాగ నెయ్యి మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకొంచెం సేపు ఉంచేసి స్టవ్ కట్టేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇది బంద్ చేద్దాం. స్టవ్ చక్కగా ఇలాగా నెయ్యి మనకి రెడీ అయింది. ఇప్పుడు బంద్ చేసి వడకట్టుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం ఇలాగ నెయ్యి రెడీ అయిపోయింది. ఇలాగ మనం వడకట్టుకుందాము. చూసారు కదా, ఇంత సింపుల్గా నెయ్యి మనం ఇంట్లో ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత చక్కగా కమ్మగా తినొచ్చు. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే ఇలాగా మీరు నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.